నేను చేసిన అప్పుకి మా తమ్ముడిని బాధ్యుని చేయటం భావ్యం కాదు రాయుడు గారు. నేను మా తమ్ముడు వేరుపడిపోయాం. నా వాటా పొలం పూర్తిగా తీసుకుని మీ బాకీ కింద జమ కట్టుకోండి. రామయ్య గారు న్యాయమూర్తి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ రోజుల్లో కూడా తమ్ముడు గురించి ఇంత త్యాగం. అబ్బబ్బబ్బా ఏమయ్యా పానకాలు ఆయన రాసిస్తే మధ్య నెయ్యేడి పెట్టయ్యా. ఊరుకోమంటావు? ఊరుగా. రాయుడు గారు, రామయ్య గారు అన్నది కూడా న్యాయమే. 100-200 మీకు నష్టమే అనుకోండి, ఏం చేస్తాం? రామయ్య గారు 3 ఎకరాలు ఆ బాకీ కింద జమ కట్టేసుకోండి. మీరు కాదనకండి, అనండి. సరే, మీరందరూ అలా అంటే నా అభ్యంతరమే ఉంటుంది. అదే మాట. అలా కానివ్వండి. తోడేస్తున్నాను, తోడేట్లేదు, ఏమీ చేస్తున్నాను. ప్రేమంటేదరా? నేను చిలకని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా చెప్పాలా? సిస్టమ్ అంటే సిస్టమ్ రా, అంత మెడికల్ సిస్టమ్ రా ఉండాలా? అల్లెట్టారుకుంటారేటో మాట. మాగారు చేస్తే ఏముంది పాపం. నువ్వు చాలా మంచోడు మామ. అవును, అత్తమానం మిలిటరీ అంటావు. నువ్వు మిలిటరీలో మాలిష్ చేసేవాడువా? నాన్సెన్స్. మాలిష్ కాదురా, పాలిష్ రా. ఒకసారి బాంబుతోటి ట్యాంకులతోటి పెద్ద యుద్ధం జరుగుతుంది. మన సైన్యం పంపిస్తారుగా, వాళ్ళ బూట్లందరికీ పాలిష్ ఎవరు చేశారు? నేనేగా. మరి నాతో చెప్పినావు కదా, నీ చిత్తమే చిత్తం. మరి చిలక ప్రేమించేయమంటావే? దానికంత సిస్టమ్ ఉందిరా. ముందు మనసు ఇచ్చుకోవాలి, ఒకరిని అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఇలా ఉండి ప్రేమించుకోకూడదురా, ఇలా ఉండాలి. ఆడుకోవాలి, పాడుకోవాలి, తర్వాత దాంట్లో పెళ్లి చేసుకోవాలి. మీ అత్తలు ఎలాగ పెళ్లి చేస్తున్నారా? మరి అత్త వచ్చేస్తే నా అడ్డు తుపాకి కాల్ చేస్తాను. నీ తుపాకి చూపెట్టుకున్నారు కదా, నాకు కత్తి చేస్తా పొట్టి ప్రేమించేస్తాను, ప్రేమించేస్తాను. రాదా? నేను పొలం వెళ్ళొస్తాను, తలిపేసుకో. ఏంటే అవతల ఆగమడికి నీరు పెట్టొచ్చాను, మునిపోతాను, తొందర చెప్పు. చిన్నమ్మ పెళ్ళై సంవత్సరం గడిచిపోయింది. ఈ పండగకైనా తీసుకురావడానికి బావగారి పరిస్థితులు ఏం బాగోలేవు. పోనీ మీరన్నా వెళ్ళి చిన్నమ్మని తీసుకొస్తే బాగుంటుందేమో. ఎందుకు? ఆస్తంతా తగిలేసి పెళ్లి చేశాడుగా, ఆ అనుభవం చాలదేంటి? పోయింది వారాస్తేగా. వాళ్ళలాగే నా ఆస్తి కూడా పోగొట్టుకుంటే నేను సిద్ధంగా లేదు. అందుకే వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు. ఏమండి? నోరు మూసుకుని తలిపేసుకో. ఏమండి, చిన్నీని పండగకి తీసుకొచ్చే తాహత ఎలాగో మనకు లేదు. మన పరిస్థితులు చెప్పి ఈ చీరెచ్చి కళ్ళారా చూసిరండి. నేను రాధ అడిగినట్టు చెప్పండి. ఈ చీర ఎప్పుడు కొన్నావు జానకి? నిన్న బట్టల వాడొస్తే కొన్నాను. డబ్బెక్కడది? చెవి కమ్మలు కూడా అమ్మేసి ఆడబిడ్డకి చీర కొన్నావన్నమాట. ఈ మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు జానకి? ఆ భగవంతుడు అర్థం చేసుకుంటే చాలు. చూడండి, దారి ఖర్చులకి చిల్లర కూడా సంచిలో పెట్టాను. సరే, అయితే ఇప్పుడే బయలుదేరుతాం. చిన్నమ్మని చూసి చాలా రోజులైంది. వస్తా. పరమాత్మ అమ్మా, చిన్ని పిండి రుబ్బలేకపోతుందమ్మా. పోనీ నువ్వు వెళ్ళి రుబ్బరా బాబు. నీకు కాలేజీ సెలవులేగా, కాలక్షేపం ఉంటుంది. పో. అది కాదమ్మా, ఓ పావులా బాధేసి మిల్లుకు పంపించచ్చుగా. పిచ్చి సన్నాసి, మిల్లుకు వారేస్తాడే నీ పొడిపిండిరా. ఇది పప్పు. ఈ పప్పులు రుబ్బరు మిల్లులోను. కళ్ళం కష్టపడిపోతుందని మహాబాధపడిపోతున్నాడు. రే, మా కాలంలో నిమిషానికి బస్తా ధాన్యం దంచేవాడవరా. కదా చెప్పొచ్చావు గాని ఆ మాటకి చెప్పమందా నువ్వు చదువుతున్నావా? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి చంపేసేస్తాను ఏమనుకున్నావు ఏమిటో. బాబు చంద్రం. బాగున్నారా? ఏం బాబు, బాగున్నావా? మా చిన్నమ్మ కూర్చోండి, ఇప్పుడే పిలుస్తా. ఎవరు? రామయ్య బాబు గారా? రండి రండి రండి. ఇంకా మర్యాద ఇంతవరకు పంపించలేదేం చూస్తున్నాను. ఆలస్యం అయింది కదా, తీసుకొచ్చేసారన్నమాట. కూర్చోండి కూర్చోండి. రే అబ్బాయి, కాస్త దానం పంపించు త్వరగా.
ఇలా పెడితే మేనే బాధపడతాడు. చేతులు శుభ్రంగా కడుక్కుని ఏమిటి ఇంతకీ డబ్బు తీసుకురాలేదన్నమాట? ఊరికే చెల్లిని చూసేటానికి చేతులు ఇప్పుకుంటూ వచ్చావా? నా తండ్రి బాగున్నావమ్మా? వదిన అంతా బాగున్నారన్నయ్య? బాగున్నారమ్మా. మీ వదిన నిన్ను తలుచుకోని రోజు లేదు. ఇదిగో ఈ చీరని ఎక్కుమని పంపించు. ఇదేమిటమ్మా ఇంత చిక్కిపోయావే? నేను తిండి పెట్టడం లేదుగా నాయన. అది కాదండి. ఏది కాదయ్యా? నెలవారీ పంపించాల్సిన డబ్బులు పంపించడానికి టికాలు లేదు కానీ పెద్ద కబుర్లు చెబుతాడు. కబుర్లని పంపించాలనే అనుకున్నాను, కానీ ఇంతలో కుప్పలంటికి పోయి పంట చేతికి రాలేదు. పరిస్థితులు తారుమారైపోయాయమ్మా. కుప్పలు అంటుకుపోయా? మరి ఇల్లు బాగానే ఉందిగా. పోనీ పండక్కైనా తీసుకెళ్ళమంటూ ఉందా లేదా? తీసుకువెడదామనే అనుకున్నాను, కానీ నాకు ఆ దృష్టం కలగలేదు. అందుకని ఒక్కసారి చెల్లెమ్మని చూసిపోదామని వచ్చాను. చూడడం అయిందిగా, ఇక బయలుదేరినాయనా. అమ్మా, వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇవ్వకుండా ఏమిటా మాటలు? చాలే, గుడ్డు వచ్చి పిల్లలు వెక్కిరించింది. రే చవట, నీ పెళ్లి ఎంతకాలం అయిందిరా? ఓ ముద్దు ముచ్చట తీరలేదే, అటు గతిమాలను సంబంధం చేసుకున్నావే? నేను అడుగుతుంటే పైగా బాగా సమర్థిస్తున్నావా? ఏదో చిన్నవాడు కదండి. అవునాయనా, వాడు చిన్నవాడనే మనం అందరం కలిసి వాడిని చెయ్యాల్సినంత అన్యాయం చేశాం. ఇదో పెద్ద గొప్ప సంబంధం, ఇలాంటి సంబంధం దొరకదు. చెల్లెలకు ముద్దు ముచ్చట్లు తీరుస్తారు, బావమరిని బుధాన్ని లెక్కించుకు ఊరేగుతారు. ఇలాంటి సంబంధం దొరకమన్నా దొరకదు అని చెప్పి ఆ పోషాయి చేద్దాం మోసపోయాం, అన్యాయం అయిపోయి నాశనం అయిపోయాం. మేము ఇలాంటి గతిలేని సంబంధం ఏకపోయాం. అది కాదండి. ఏది కాదయ్యా? పైగా సిగ్గులేక మాట్లాడుతున్నావు. ఉసాయ్, ఓ కోడల తల్లి, మీ అన్నయ్య తెచ్చిన చీర చూసుకుని అక్కడే కూర్చొని మురిసిపోతున్నా ఏంటి? తెచ్చి మొహాన్ని కొట్టు. అవునండియా, నేను ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. నాకు ఈ చీర ఏపాటికి? ఇంకేం మాట్లాడుకో, ఈ చీర తీసుకెళ్లి వదిలికిచ్చాయి. నేను చాలా సంతోషించాను చెప్పు. ఈ చీర వదిలే కట్టుకోమను. నా తల్లి, నా తల్లి, నా అమ్మే, ఇన్నాళ్ళకి నా కోడలు అనిపించావే అమ్మా. నా తల్లి. ఏమయ్యా ఇంకా నిలబడ్డావే? బండి టైం అవ్వలేదు, వెళ్ళరా. మాకు చాలా పనున్నాయి కదా, వెళ్ళు. వస్తున్నా అండి. వచ్చారా? చిన్ని ఎలా ఉందండి? బాగానే ఉంది. ఏమండి, చిన్ని నన్ను అడిగిందా ఆ అత్త కొడలు బాగుంటారా? పాప పండక్కి తీసుకురాలేదని బాధపడిందండి. అబ్బాబ్బాబ్బా, ఏమిటి జానకి? అక్కడ చిన్ని నన్ను మాట్లాడనివ్వకుండానే ఇంట్లోంచి పంపించేసింది. ఇక్కడ ఇంట్లోకి రాకముందే నువ్వు మాటలతో విసిగిస్తున్నావు. అదేంటండి, చిన్ని మీ మాటలు వినకుండానే ఇంట్లోంచి పంపించేసిందా? ఏ ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు చిన్ని గొప్ప ఇంటి కోడలు. అలా కావాలనేగా మనం కోరిచేసాం. దాని సంతోషమేగా మనకు కావాల్సింది. ఏమిటండి అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి జానకి? మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. పెద్ద మేడ, పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన చీరలు, అన్నింటికంటే మించిన అత్తాకోడళ్ళ అనురాగం, వాళ్ళ అంతస్తుకు చాలని కానుకలు తీసుకెళ్లడం మనదే తప్పు. అయితే చీర తీసుకోలేదండి? ఎందుకు తీసుకుంటుంది? నేను ఈ ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. ఈ చీర నాకే పాటిది, ఇది వదిలినే కట్టుకోమనండి నా మొహాన్ని విసిరి పారేసింది. ఎందుకు? చిన్ని అంతగా మారిపోయిందండి. ఇదెక్కడే? ఏమో. ఏమండి? అన్నయ్య, పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను చూసి ఎంతో సంతోషపడ్డాను. కానీ నీ మాటల వల్ల నీ పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకున్నాను. ఇలాంటి కష్టాల్లో కూడా వదిలి నాకు ఈ చీర పంపిందంటే నా హృదయం ఆనందం కంటే ఆవేదనతో నిండిపోయింది అన్నయ్య. అత్తగారి కంటపడకుండా పండుగ నాడు ఆ చీర తప్పకుండా కట్టుకుంటాను. కానీ అదే పండుగ నాడు వదిన నాకు ఇచ్చిన డబ్బుతో కొన్న ఈ పట్టు చీర వదిన కట్టుకు తీరాలని నా ప్రార్థనగా చెప్పు. అత్తగారు నిన్నంటున్న మాటలు వినలేక వెంటనే అక్కడి నుంచి పంపించేయాలని నీ కష్టం కలిగేలా మాట్లాడాను. క్షమించనయ్యా. నీ ముద్దుల చెల్లెలు చిన్ని. అమ్మా చిన్ని, ఎంత తెలివైన దానివయ్యావమ్మా. నా మనస్సు కష్టం కలుగుతుందని అక్కడి నుంచి పంపించేసావా తల్లి? ఎంత అపార్థం చేసుకున్నానమ్మా, ఎంత అపార్థం చేసుకున్నాను. మీరే మధ్య అనవసరంగా తొందరపడుతున్నారు. చూడండి, చిన్ని మనసు మనకు తెలియదా? చిన్ని మనకు కన్న పెట్టండి, మన చేతుల్లో పెరిగిందండి. అవును జానకి.